హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వరల్డ్ టైపింగ్ డే. యాక్చువల్గా ఈ టైపింగ్ డే అనేటువంటిది ఎలా జరుపుకుంటారంటే, యాక్చువల్గా టైప్ మిషన్ స్టార్ట్ చేసింది మనకి 1811 టు 1870 మధ్యలో ఇన్వెన్షన్ చేశారు పూర్తిగాను. దాన్ని ఇన్వెన్షన్ చేసిన ఆయన పేరు తెలుసు కదా మనకి ఆల్రెడీ, క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ ఆయన పేరు. సో ఆయన ఫస్ట్ ఇన్వెంట్ చేశారు. అంటే ఏంటి, 1810 నుంచి ఆయన ప్రయోగం స్టార్ట్ చేసి దాన్ని అలాగలా దాదాపుగా 1860కి అది పూర్తి కన్ఫర్మ్ అయింది. సో 1860 అని చెప్తారు ఇన్వెన్షన్ పూర్తిగా. సో క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ గారు ఇన్వెన్షన్ చేశాక దాంట్లో అనేక రకాల మార్పులు రావటం. ఫస్ట్ టైప్ చేసింది ఎవరంటే దాని మీద లిలియన్ షోల్స్, బహుశా షోల్స్ గారికి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. ఆవిడ ఫస్ట్ టైపిస్ట్ అనమాట. దాని మీద అంటే ఒక టైప్ చేయడం, ఒక అక్షరాన్ని టైప్ చేయడం. మనం ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ టైప్ చేసిన లెటర్స్ ఏంటంటే QWERTY అనే అక్షరాలని టైప్ చేశారు. QWERTY క్వర్టీ అనుకోవచ్చు యాక్చువల్గా మనం ఆ విధంగా చూసుకుంటే. బట్ ఏంటంటే ఆ అక్షరాలు ఫస్ట్ టైప్ అయ్యేట ఎందులోనూ ఇప్పుడు 1874లోనే అంటే ఇవన్నీ ఇంక ఇన్వెన్షన్ అయిపోయి ఇదే 1874లో ఇంకా అప్పటి నుంచి ఈ రెమింగ్టన్ అనే కంపెనీ, రెమింగ్టన్ అంటే మనకు ఐడియా ఉంది కదా, టైప్కి బాగా ఫస్ట్ లీడ్ అనమాట. సో ఆ ఈ రెమింగ్టన్ అనే కంపెనీ ఇంకా బాగా ఈ ఇన్వెన్షన్ తీసుకొని ఇంకా తయారు చేసి ఫస్ట్ టైం అమ్మారు. అదే 1874 దగ్గరలోనే అమ్మడం జరిగింది. అంటే అక్కడి నుంచి సేల్స్ చేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా టైప్ రైటింగ్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఎన్నో ఇన్నోవేషన్స్, ఎన్నో వాటికి టైప్ రైటర్ ఎలా సాధ్యమైందంటే అది లేనిది పనవదు అన్న టైప్లో వచ్చేసింది దాదాపుగా. ఇంకా ఎంత ఇన్వెన్షన్ తీసుకుందంటే అది ప్రతి దాంట్లో టైపు, చాలామందికి టైప్ లేకపోతే జాబులు కూడా వచ్చేవి కదా, గవర్నమెంట్ జాబులు కూడా. అంటే దాదాపుగా అందరూ నేర్చుకున్నారు. నేను కూడా టైప్ లోయర్ నేర్చుకున్నాను సరదాగా. అలా టైప్ అనేటువంటిది ఏమవుతుందంటే వేళ్ళు బలాన్ని పెంచుతుంది. అంటే ఆ టైప్ చేసేటప్పుడు అంత స్ట్రాంగ్గా పుటప్ చేసి కొట్టాలి దాన్ని, చాలా కష్టం. కానీ అలవాటు అయితే మనకు అదొక స్పెషల్ మూమెంట్ కింద ఉంటుందన్నమాట. అంటే రోజు అలవాటు అయిపోతే అది చాలా బాగుంటుంది ఆ టైప్ చేయడం అనేది. అందులో ఏకంగా పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా టైప్ ఇన్స్టిట్యూట్లు నడిపి ఎంతో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర టైప్ ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని లెటర్లు టైప్ చేసి సంపాదించుకుని ఉన్నారు. ఎందుకంటే అది ఒక జాబ్ ఆఫర్ అయిపోయింది దాదాపుగాను ఆ టైప్ అనేటువంటిది. అలా ప్రతిరోజు అయితే దాని ఇన్వెన్షన్ ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది. దాదాపుగా కంప్యూటర్లో కూడా టైపింగ్ తప్పట్లేదు. సో ఈ వరల్డ్ టైపింగ్ డే అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2011లో మలేషియాలో స్పీడ్ టైపింగ్ కాంటెస్ట్ అని ఒకటి జరిగింది. స్పీడ్ టైపింగ్ కాంటెస్ట్ అని చాలా పెద్దగా జరిగింది అనమాట. అప్పుడు ఆ టైంలో చాలామంది స్పీడ్గా టైప్ చేసేవాళ్ళు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే సెకండ్ల మీద టైప్ చేసేవాళ్ళు. సో అప్పటి నుంచి వరల్డ్ టైపింగ్ అని చెప్పేసి డే అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఇన్వెన్షన్ చేశారు. అంటే ఇదే January 8th జరిగింది అనమాట అప్పట్లో. సో ఈ విధంగా అప్పటి నుంచి జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా. January 8th అంటే ఎందుకంటే ఇయర్లీ ఎండింగ్ ఎవరికైనా సరే మన ఏషియా సైడ్ చూసుకుంటే ఇయర్ ఎండింగ్, వరల్డ్ వైడ్ కూడా ఇయర్ అయిపోయింది, ఇయర్ స్టార్టింగ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఇన్వెన్షన్స్ అన్నిటికీ ఒక ఆసరా కింద ఉంటుంది అన్నట్టుగా చేస్తుంటారు. సో ఏ విధంగా చూసుకున్న ఈ టైప్ రైటర్ అనేది తన్ని తాను మార్చుకునే తీరు. ఇప్పుడు కంప్యూటర్, ఇప్పుడు ఇంకొకసారి ల్యాప్టాప్, ఏ విధంగా కూడా టైప్ చేయడం మాత్రం తప్పదు. ఎందుకంటే టైపింగ్ అనేది ఎన్నో అనుభూతులు. ఇప్పుడు ఏకంగా సెల్ ఫోన్లో కూడా టైప్ చేయాలి. ఎందుకంటే ఈ టైప్ అనే మెసేజ్ చేస్తాం, లేకపోతే ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేస్తాం, లేదా ఎవరికైనా విన్నవించుకుంటాం, వాట్సాప్ పెట్టుకుంటాం, లేకపోతే మెసేజ్ చేస్తాం ఇవి సెల్ ఫోన్లో. అలా కాకుండా కంప్యూటర్ ద్వారా అనేక లెటర్లు పంపిస్తాం, అనేక ఫార్వర్డ్ చేస్తాం. వాటి అన్నిటికీ కూడా టైపింగ్ అవసరం. మెయిన్ ఎడ్యుకేషనల్ పర్పస్ అందరికీ కూడా టైపింగ్ అనేటువంటిది ఈ రోజున కంపల్సరీ. అది మామూలు పాత టైప్ రైటర్ కావచ్చు, కొత్తగా వచ్చిన కంప్యూటర్ కావచ్చు, ఇంకో ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏ ఫోన్ అయినా ఏదైనా కావచ్చు, ఏ ఇన్వెన్షన్ అయినా టైపింగ్ అనేది కంపల్సరీ. కానీ వీటన్నిటికీ ఆద్యమైన 1860లో అప్పుడు ఆ క్రిస్టోఫర్ షోల్స్ గారు కనిపెట్టినటువంటి ఈ టైప్ రైటరే ఆ తర్వాత అలా వరల్డ్ టైపింగ్ డే గాను, వరల్డ్ టైప్ మిషన్ ఇన్వెన్షన్స్ గాను, తర్వాత కంప్యూటర్స్ గాను మారుకుంటూ వచ్చిందనమాట. సో మన అభిప్రాయాలను తెలియజేయడానికి టైపింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు బాగా తెలుసు. ఈ రోజున కంప్యూటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దాని తర్వాత ల్యాప్టాప్లు ఇంకా ప్రధాన పాత్ర. ల్యాప్టాప్లు ఇంట్లో పెట్టుకుని హోంవర్క్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా తీసుకుని ఇన్వెన్షన్స్ అనేవి ఎప్పుడు కూడా గొప్పవే నిరూపించే విషయంలో వాళ్ళు ముందడుగు వేశారు అన్నమాట ఈ విషయంలో. సో మన అదృష్టం ఏంటి అంటే అది రాను అందరికీ అర్థం అవ్వడం, అది రాను అందరికీ జాబ్ ఆఫర్ అవ్వడం, ఈ రోజున గొప్పగా అందరికీ కూడా ఇన్వెంట్ అవ్వడంతో కలవడంతో ఓ విధంగా చెప్పుకోవాలంటే అది లేనిది ఇప్పుడు మనకి జాబ్ పర్పస్లో కంప్యూటర్ లేనిది ఎవరు ఒప్పుకోవట్లేదు. అలాగే ల్యాప్టాప్ ఉంటే ఇంకా ఆనందంగా వర్క్ ఇస్తున్నారు. అంటే ఏంటంటే ఇన్వెన్షన్ అనేది మన దగ్గర ఉండడం వల్ల ఎంత గొప్ప జరుగుతుందో వాళ్ళందరూ కనిపెట్టి చూపించారు, ఆ పాత వాళ్ళందరూ. సో దీనికి సంబంధించి ఇవన్నీ అనమాట. సో ఈరోజు ఈ వరల్డ్ టైపింగ్ డేని ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ
పాత మీ ఇంట్లో సరదాగా టైప్ రైటర్ ఉంటుంది చాలామంది ఇంట్లో సరదాగా నేర్చుకుంటుంటారు, ఇప్పటికి దాని మీద ఉంటే ప్రాక్టీస్ చేస్తుంటారు. సరదాగా ప్రాక్టీస్ చేయండి, లేదా టైప్ ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి సరదాగా ఎవరు వరల్డ్ టైప్ ఇండియా అని చెప్పి అందరికీ ఏదైనా చిన్న కాంటెస్ట్ నిర్వహించండి. అలాగే దాని ఇన్వెన్షన్ ఆశయాలు తెలియజేయండి. అలాగే కంప్యూటర్కి సంబంధించిన వాళ్ళు కూడా టైపింగ్ డే ఇవాళ సరదాగా కాంటెస్ట్ పెట్టండి. బోల్డెన్ ఆఫీసులు ఉన్నాయి, సరదాగా ఇవాళ ఎవరికైనా లెటర్లు అవన్నీ ఇచ్చి ఎవరు బాగా టైప్ చేస్తే, ఎవరు బాగా ఇన్వెన్షన్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ అని చెప్పండి. అలాగా ఒక్కొక్క డేని మూమెంటం చేయొచ్చు. ఒక్కొక్క డేని మూమెంటం చేయడం వల్ల అందరిలోనూ ఉత్సుకత పెరుగుతుంది. రోజు జాబుల్లో ఎలాగ గందరగోళంగా ఉంటాం మనం, రోజు జాబుల్లో ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటాం. వీటన్నిటికీ కూడా ఇవాళ కొంచెం ఒకసారి చిన్న రిలీఫ్ ఇచ్చి ఇలా సరదాగా చేయడానికి ఒక గంట లేదా 1 అవర్, ఒక 30 మినిట్స్ అలా రిలీఫ్ ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లల్లో కూడా ఒక కొత్త రకమైన ఉత్సాహం వచ్చింది. చాలా స్కూళ్ళలో కంప్యూటర్లు ఉంటాయి, వాళ్ళ చేత ఇవన్నీ చేయించండి. ఈ విధంగా ఇన్నోవేషన్స్ చేయించడం వల్ల పిల్లల్లో ఒక రకమైన భావం ఏర్పడుతుంది. అంటే ప్రతిదీ కనిపెట్టబడిన ప్రతి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఆనందిస్తాను. ఎందుకంటే మొన్నే 500 సబ్స్క్రైబర్స్ దాటం. మీ అందరి దయ వల్ల ఖచ్చితంగా మీ అందరూ సహకరిస్తే నాది మంచి ఛానల్గా నిలబడుతుంది. నేను మంచి ఛానల్ రన్ చేద్దామనే విషయంతోనే చేస్తున్నాను. ఆ విషయంలో ఎవరి సహకారమైనా తీసుకుంటాను. సో మన వ్యూవర్స్ అందరూ కూడా మంచి కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి చేయాలన్నదో కామెంట్ చేయండి. ఏమేమి విషయాలపైన అవగాహన పెంచుకోవాలన్నది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మూవీస్ చేస్తున్నాను, మంచి మంచి మూవీస్ చేస్తున్నాను. పండగకు సంబంధించిన ఓల్డ్ మూవీస్ అన్నీ అవి కూడా చూడండి. అలాగే ఇన్నోవేషన్స్, బర్త్డేస్, అలాగే చాలామంది సెలబ్రిటీస్, ఓల్డ్ సెలబ్రిటీస్, అలాగే న్యూ సెలబ్రిటీస్ బర్త్డేలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా పెడుతున్నాను. ఇంకా పాలిటిక్స్కి సంబంధించి పెడదామన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగుతున్నాను, చూసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై